ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి పని అయిపోయింది. ఇక జాను సంగతి చూడు మనీషా. దానికి ఇంకా టైం ఉందా ఆంటీ? అక్క చెల్లెల్ని కలిపే బయటికి పంపిద్దాం. నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడిస్తాను. ఈ రోజుతో జాను దరిద్రం వదిలిపోవాలి. ఆ తర్వాత నాకు నచ్చిన అమ్మాయితో వివేక్ పెళ్లి చేస్తాను. చెప్పు మనీషా, ఏంటక్కడ పరిస్థితి? ఏముంది, అగ్నిపర్వతం బద్దలైంది. ఆ వేడిలో లక్ష్మి మొహం మాడిపోయింది. అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. మిత్ర ఏమంటున్నాడు? ఫైల్ బయటికి వెళ్ళిందని అరవింద్ ఆంటీ లక్ష్మిని ఫుల్ చార్జ్ చేసింది. మిత్ర లక్ష్మిని సపోర్ట్ చేయబోయాడు, కానీ అరవింద్ ఆంటీని జయదేవ్ మామయ్య కూడా ఆపలేకపోయాడు. లక్ష్మి ఏడుపు మొహం చూస్తుంటే నా ఆనందానికి అవధం లేవు సరియు. నేను కూడా హ్యాపీ మనీషా. నువ్వు స్కాన్ చేసి పంపించిన ఫైల్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రిపేర్ చేశాను. ఏ మాట కామాట మిత్ర అన్ని వాల్యూస్ చాలా బాగా కోట్ చేశాడు. మిత్రకి లక్ష్మి కోఆపరేషన్ కూడా ఉందిలే. నైట్ ఇద్దరూ కలిసి ఆ ఫైల్ ప్రిపేర్ చేశారు. కష్టం వాళ్ళది, ఫలితం నాకు. నా కెరీర్లో అతి పెద్ద ప్రాజెక్ట్ నా సొంతం కాబోతుంది. బికాస్ ఆఫ్ యూ మనీషా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేశాను. క్విట్ ప్రోకో సరియు. నాకు నువ్వు ఇంకొక సహాయం చేయాలి. ఈ రోజు మిత్ర ఇల్లు కదలకుండా చూసుకో. ఎందుకు? ఆ ఫైల్ నీ చేతికొచ్చింది కదా. ఇక్కడ ఫైల్ నేను స్మాష్ చేశాను. మిత్ర ఒట్టి చేతులతో టెండర్కొచ్చినా ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. పైగా తనిక్కడికొస్తే తన కొటేషన్ నేను కాపీ చేశానని ఈజీగా తెలిసిపోతుంది. సో టెండర్లో బిడ్ కంప్లీట్ చేసేంత వరకు మిత్ర లక్ష్మి ఇంట్లోనే ఉండాలి. ఓకే సరియు, అది నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లక్ష్మి, చైర్మన్ అయ్యి నన్ను చావు దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను అంతకు మించిన దెబ్బ కొట్టబోతున్నాను లక్ష్మి. ఆ ఫైల్ లేకపోతే మనకు ఆ టెండర్ రాదండి. 1000 కోట్ల టెండర్ ఫైల్ ని ఎవరైనా తల కింద పెట్టుకుని పడుకుంటారా? నా ముందు నుంచి వద్దు లక్ష్మి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్క, బాధపడుకు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదెవరో కావాలనే చేశారు, నిన్ను ఇరికించారు. ఎవరు చేసినా నష్టపోయింది మన ఫ్యామిలీయే కదా జాను. 1000 కోట్ల ప్రాజెక్ట్ మనకి దక్కకుండా పోతుంది. ఆ ప్రాజెక్ట్ ని దక్కించుకోవడం కోసమే ఎవరో కావాలనే ఇలా చేశారక్క. రాత్రి ఇంటికొచ్చిన దొంగ వాళ్ళ మనిషి అయి ఉంటాడు. ఇది ఆ దొంగ పనో లేక ఇంటి దొంగల పనో తెలియడం లేదు. ఆయన చాలా కష్టపడి ఆ ఫైల్ రెడీ చేశారు. నేను ఆ కష్టాన్నంతా వృధా చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను జాను. జున్ను, ఫోన్లో నిన్న చూసిన వీడియో ఈరోజు రావట్లేదేంటి? ఏ వీడియో లక్కీ? అదే నిన్న చూసాం కదా, హౌ టు ఫైట్ విత్ ఎనిమీ. అదే జున్ను. ఓ అదా, సచ్ హిస్టరీలో చూడు లక్కీ, అందులో ఉంటుంది కదా. అవును కదా, హిస్టరీలో ఇది వరకు మనం చూసినవన్నీ ఉంటాయి. అది చూద్దాం. ఏం చేస్తున్నావు అక్క? నైట్ ఆయన నేను ఫైల్ ప్రిపేర్ చేస్తూ ఆర్డర్ వైజ్గా అమౌంట్ టాలీ చేసి ఫైల్లో ఎంటర్ చేశాను జాను.
ఫోన్లో క్యాలిక్యులేటర్ హిస్టరీలో ఆ ఫిగర్స్ అన్నీ ఉంటాయి కదా, అదే చూస్తున్నాను. ఎస్, అన్నీ ఉన్నాయి. పద. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ చిన్ను. దేనికమ్మా అంత థ్యాంక్స్? ఎందుకమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? నేను మళ్ళీ చెప్తాను. అమ్మని మీరిద్దరూ ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు నాన్న. ఇంకెందుకు ఆలోచించడం? మన మీద రెస్పెక్ట్తో సెంట్రల్ మినిస్టర్ మనకు ఆ ప్రాజెక్ట్ ఆఫర్ చేశారు. దాన్ని మన చేతులారా మనమే పోగొట్టుకున్నాం. మినిస్టర్కి కాల్ చేసి మనం ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదని ఆయనతో చెప్పండి. మన చేతగనితనంతో మినిస్టర్ గారి నమ్మకాన్ని, గవర్నమెంట్తో ర్యాపోని పోగొట్టుకున్నాం. నేనిప్పుడే కాల్ చేస్తాను. ఆగండి అత్తయ్య గారు. మీరెవ్వరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫైల్ పోగొట్టింది చాలక సారీ కూడా చెప్పొద్దంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి లక్ష్మి? ఫైల్ మిస్ అయి ఉండొచ్చు, కానీ ఫైల్లో కోడ్ చేసిన వాల్యూ, అమౌంట్స్ అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి అత్తయ్య గారు. ఏమంటున్నావు లక్ష్మి? కోడ్ వాల్యూస్ నీ ఫోన్లో ఎలా? రాత్రి నా ఫోన్లో క్యాలిక్యులేటర్లో కోడ్ అమౌంట్ టాలీ చేసి ఆ వాల్యూ మీకు చెప్పాను కదండి. ఆ క్యాలిక్యులేటర్ హిస్టరీలో ఆ అమౌంట్స్ అన్నీ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి. అవును మామ్, లక్ష్మి ఫోన్లో అన్నీ ఉన్నాయి. మినిట్స్లో ఆ ఫైల్ని మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. అవునా? అమౌంట్స్ ఫోన్లో క్యాలిక్యులేట్ చేసి మంచి పని చేసావు లక్ష్మి. వెంటనే ఫైల్ ప్రిపేర్ చేస్తే మనం ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.